గేమ్ తో స్టార్ట్ చేస్తే కాస్త ఇంకా జోష్ పెరుగుతుందని నా ఫీలింగ్. yes ప్రాపర్టీస్ ప్లీజ్. ఆల్ రైట్, సో ప్రాపర్టీస్ అన్నాను, ఏంటి ఒక టేబుల్ వచ్చింది అని అనుకుంటున్నారా? మేమేం అనుకోవాలా, నువ్వు చెప్తే వింటాం. ఇటువైపు అయితే నాకు తెలిసినంత వరకు ప్రిటీ మచ్ అందరూ జిమ్ బాడీసే. yes ఎంతమంది ఇక్కడ అబ్బాయిలందరూ జిమ్, ఐ మీన్ బాయ్స్ అందరూ జిమ్ కి వెళ్తున్నారు? మీరు చేయి కింద పెట్టండి. కుండ బిర్యానీ పెట్టుకొని, అది పొట్లం బిర్యానీ. ఎప్పుడైనా జిమ్ లో ఆర్మ్ రెస్లింగ్ లాంటిది ఎప్పుడైనా చేశారా? అబ్బాయిలతో చేసాం, అమ్మాయిలతో ఎప్పుడు చేయలేదు. అమ్మాయిలతో కాదు, ఆ. మీ పెళ్ళంస్ తో చేయాలి. పెళ్ళంతో చేస్తే కష్టం అండి. అంతే మరి. పోయి పెళ్ళందరూ పెట్టారా? మరి సో మరి ఈ వార్ లో మీరు కంపల్సరీ మీ మైండ్ లో ఉన్న, మీ హార్ట్ లో ఉన్న లవ్ ఎఫెక్షన్ పక్కన పెట్టాలి. ఇప్పుడు ఏంటి వాళ్ళు మీకు ఎనిమీస్ కదా? వైఫ్ అంటేనే ఎనిమి. హలో, పెళ్ళ ఇంకా 1 year కూడా కాలే. అబ్బో 1 year కి ఎనిమి అంటే విక్రమన్నా మనకు దెయ్యమే. ఫస్ట్ గేమ్ ఆడినప్పుడు గెలిచి చూపించండి. మీరు జిమ్ కి వెళ్ళి గెలుస్తారు, మేము జిమ్ కి వెళ్ళకుండానే గెలుస్తాం. చూడు ఇప్పుడు వచ్చి మీరు 100 తిట్లనే తిట్టండి, లేవండి కూర్చోండి ఇలాంటివి చెప్పకండి, మా వల్ల కాదు. కాంపిటీషన్ జరుగుతుంది హస్బెండ్ అండ్ వైఫ్ మధ్య, కాబట్టి మిస్టర్ అండ్ మిస్సెస్ ప్లీజ్ కమ్. ఇక్కడ మొహం మెరుస్తుంది, ఇక్కడ ఆర్మ్ రెస్లింగ్ హస్బెండ్ వైఫ్ మధ్యన. ఓకే రెడీ? Yes. ఓకే. మనలో మన మాట. నువ్వు ఎక్కడికైనా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళినా ఎంత లేట్ అయినా నేను నీకు ఫోన్ చేయను. ఓకే, నువ్వు గోవాకి వెళ్తావా, బ్యాంకాక్ వెళ్తావా, అంతా నీకు వదిలేస్తా. గేమ్ ఓడిపో. డీల్ కావాలా, పరువు కావాలా? డీలే కావాలి, ఒక్కల పరువు తర్వాత సంపాదించుకోవచ్చు. పరువు పోతుందన్నా. ఒక బిస్కెట్ వేస్తే అలా అలా వద్దన్నా, నువ్వు గెలిచన్నా. ఇవన్నీ కదా ఇట్లా. నువ్వు ఆన్లైన్ లో ఎంతైనా షాపింగ్ చేసుకో, నా కార్డు ఇస్తా, కార్డు మొత్తం బరా 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 బరికే. ఈ గేమ్ మాత్రం ఓడిపో. కార్డు నా దగ్గర ఉంది, పని చూసి. ఒక విషయం ఏమనుకోకుండా, ఆ. మీ ఆవిడ మిమ్మల్ని భయపెట్టమని మమ్మల్ని కూడా భయపెడుతుంది కొంచెం. మగవాళ్ళని భయపెట్టడం వల్ల జన్మ. మరి నా పరిస్థితి ఆలోచించు. హలో, ఆవిడ 2 చేతులు కాదు, మీ 6 చేతులు కూడా వేయండి, నో ప్రాబ్లం మాకు. కొరికేయండి, చీటి కాంతి గారు, మధ్య మధ్యలో చూడు కొరికేయండి. కొరుకుతున్నారు. ఎన్ని ఉన్నాయి ఈ గేమ్ లో? ఏదో పీకుతాను నుంచి కొరికితే ఓడిపోయావేంటన్నా? అప్పుడప్పుడు కండలే కాదు, బుర్ర కూడా వాడాలండి. ఏంటి మాట్లాడండి పక్కన నుంచొని. మనం వాడని దాని గురించి మనకు ఎందుకన్నా, పద. మా సైడ్ నుంచి డిమాండ్, ఎక్కడైతే కొరికారో అక్కడంటే ఒక ముద్దు పెట్టండి. రా 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 అన్నా, భార్యకి ఇచ్చినట్టు ఏంటి, మీరు ఏదో భాష ఇచ్చినట్టు ఇస్తున్నారు, వరుసగా పెట్టుకుంటే వెళ్ళండి అని. అండ్ ఇప్పుడిప్పుడే కొత్తగా జస్ట్ 1 year old పెళ్లి అయిన జంట ఇప్పుడు రాబోతున్నారు. నాతో కాంపిటీషన్ కి రావాలంటే మినిమం అది మెయింటైన్ చేయాలదా. Look at my face in the mirror, and I wonder what I see. I'm just a traveling soldier. బాబు చూసుకో, ఆవిడే కొరికేసిందంటే ఈవిడ తినేస్తుంది మొత్తం నిన్ను. నువ్వు ఓడిపోయావు అనుకో, ఆ. నువ్వు ఎలాగా మార్నింగ్ 12 కి 1 కి లేస్తావు కదా, సిగ్గుందా నీకు? మార్నింగ్ ఎవరు బ్రేక్ఫాస్ట్ ఎవరు నీకు పెడుతుంది? ఈవినింగ్ 5 కి లేదు కానీ బట్టలన్నీ నేనే వాష్ చేస్తా, నేనే ఫోల్డ్ చేసి అల్మార్లో పెడతా. జస్ట్ ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్, మీరు షోలో ఉన్నారు, ఇంట్లో లేరు, అది ఒక్కటే. ఆల్ రైట్, బ్రింగ్ ఇట్ ఆన్. 3, 2, 1. అట్లా చూడదని చెప్పండి. చూస్తేనే వీక్ అయితే ఇక చెయ్యి ఎప్పుడు ఉంచుతావు నువ్వు? క్రికెట్కి వెళ్ళవా? రేపు 5 o'clock క్రికెట్ ఉంది అన్నావుగా. ఇట్రా ఇట్రా వెళ్ళవా? ఏంటి
ఇంతకాడికి సొక్కా ఇప్పుకుని మరీ వచ్చాడు ఆ పిల్లడు. నీకు ఆ పాట ఇప్పుడు కరెక్ట్. లుక్ ఎట్ ద ఫేస్ ఇన్ ద మిర్రర్. నీకు మిస్సెస్ ఎప్పుడు వచ్చింది? నాకు మిస్ అవసరం ఎవరు ఇక్కడ చేద్దారండి. ఈ స్పీడ్ మామూలుగా లేదుగా. ఖాళీగా ఎవరు లేరా? ఖాళీగా ఎవరు లేరు, అందరూ సక్సెస్ఫుల్ గా ఉన్నారు. నీకు అని అటువైపు చూడొద్దు. నాకు అర్థమైపోతుంది, చివరికి మనిద్దరమే చేసుకోవాలి. ఆల్ రైట్, మరి సెకండ్ పాయింట్ కూడా మిస్సెస్ వైపు. వెల్ డన్ లేడీస్. ఇదిగో అంత స్ట్రాంగ్ గా ఉన్నోళ్ళే వీక్ అయిపోయారంటే మీరు విక్రమన్న పిలవక్కర్లా, ఓడిపోయాం మేము. అన్నీ ఓకేగా, నా సొక్కా మటుకు ఎప్పుడు పాకయ్యో, సొక్కా మటుకు ఎప్పుడు పాకయ్యో. నువ్వేదో కావాలని ఓడిపోయినట్టు ఎక్స్ప్రెషన్ లో ఒక నిజంగానే ఓడిపోయాడు. మీరు ఇన్ని మాటలు అన్నారు, మీరు ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా సైలెంట్ కిల్లర్ మా శ్రీవాణి గారు. మగాళ్ళ తరపున పాయింట్ తేవడానికి నేను రెడీ, ఆడాళ్ళ తరపున ప్రగతి గారు రెడీగా ఉంటే రమ్మనండి. మీకు చేయు అవసరం లేదా? రష్మి నువ్వు రెడీయా? ట్రైల్ ఇస్తా. దా ఇదిగో నీకు విషయం చెప్పనా? ఏంటి? నేను వాళ్ళలాగా హ్యాండ్ ఇవ్వను, ఇలాగే ఉంచుతా హ్యాండ్. నువ్వు ఓడిపోతే నేను ఏడుస్తానో లేదో కానీ ఒక్క మాట చెప్పు, వదిలేస్తా. నేనేం చెప్పను. వాడికి అన్ని చెప్పి ఒకటి చెప్పలేవు నాకు. సరే ట్రై చేయి, ఫ్యూచర్ లో ఏమన్నా వర్కౌట్ అవ్వచ్చు అని ఒక మాట. ఏంటి వర్కౌట్ అవుద్ది? ఏంటి వర్కౌట్ అవుతుంది? ఏదో మా ఆకలి బాధలు. ఎప్పుడు చూసినా కరువులో ఉంటారు. అదే ఇంకెళ్ళి పడుకో, ఎప్పటికో ఇంకేముంది అయిపోయిల్లా. మాకేం భయం లేదు, 10 మంది రండి, 10 పెంచుకుంటూ రండి, 10 సార్లు కొరకండి, మేము రెడీ. నా చెయ్యి ఎందుకు కొరకలయా? రొమాంటిక్ ఫీలింగ్స్ తో వీళ్ళందరూ ఓడిపోయారంటే దానికి నేను రీజనబుల్ గా ఒప్పుకుంటా. సరే అవి ఉంటాయి, ఎందుకంటే సాయంత్రం ఇంటికి వెళ్ళాలి కాబట్టి. ఏ ఫీలింగ్స్ లేకుండా ఓడిపోయిన ఇతను చూస్తే నాకు అసలు నా బుర్రకి ఇప్పటివరకు తట్టట్లా. సరే ఏదేమైనా ఒక గేమ్ జరిగింది కాబట్టి ఇలాంటి గేమ్ విషయంలో మన ప్రగతి గారు మన ఇండియాని గర్వపడేలాగా, అలాగే తెలుగు సినిమా ఇండస్ట్రీ గర్వపడేలాగా ఆ గోల్డ్ మెడల్ సాధించడం మాత్రం మా అందరికి చాలా చాలా హ్యాపీ. దాని తర్వాత మన షోకి రావడం కూడా ఆవిడ ఫస్ట్ టైం. ఆ విషయంలో మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవాలి. ఇలాంటి ఏదైనా గేమ్స్ ఆడేటప్పుడు ఫిజికల్ స్ట్రెంగ్త్ తో పాటు మెంటల్ స్ట్రెంగ్త్ కూడా చాలా ఇంపార్టెంట్ కదండి. అలా మీరు ఎప్పుడైనా మెంటల్ గా వీక్ అయిన సందర్భాలు కానీ, అలా మిమ్మల్ని ఏదైనా ఇబ్బంది పెట్టిన సందర్భాలు కానీ ఏమైనా ఉన్నాయా? ఒక్క మీరు ఆ గోల్డ్ మెడల్ కొట్టినప్పటి నుంచి ఎంతమంది ఇళ్లలో ఎంతమంది ఆడపిల్లల్ని ఇలా పెంచాలి, ఇలా వాళ్ళని కూడా మనం చాలా మంది ఇన్స్పైరింగ్ గా తీసుకున్నారు. సో ఈ రోజు మీరు చెప్పే ఈ విషయం కూడా ఎంతో మందికి ఇన్స్పైరింగ్ గా ఉంటది కాబట్టి అందుకే అడిగానండి. చెయ్యాలి అనుకునే వాళ్ళు 99% ఉంటారు, కానీ అది చేసే వాళ్ళు ఆ 1% ఉంటారు. సో ఐ ఫెల్ట్ ఐ షుడ్ బి ఇన్ దట్ 1%. ఒక ఆడపిల్ల బయటికి వచ్చి సొసైటీలో ఏమైనా చెయ్యాలనుకుంటే ముందు నెగటివిటీ వచ్చేస్తుంది. నెగటివిటీనే వస్తుంది. మనం అది ఏదైనా అటెంప్ట్ చేసినప్పుడు ఫస్ట్ నువ్వు చెయ్యి అనడానికి ఒక్కరు కూడా ఉండరు. ఎగ్జాక్ట్లీ. విన్ అయిన తర్వాత చెప్తారు ఏం చేసావు అనేవాళ్ళు. ఈ విషయం ఇక్కడ అందరికీ తెలుసు మ్యామ్. సో మీ లైఫ్ లో వాట్ వాస్ దట్ పాయింట్? ఫిట్నెస్ ఫస్ట్ నుంచి ఐఎమ్ ఇన్ టు ఫిట్నెస్. కాకపోతే నన్ను ఒక మదర్ క్యారెక్టర్ లో చూడడం వల్ల జనాలకి వాళ్ళ పర్సెప్షన్ లో నేను ఇది అని ఫిక్స్ అయిపోయారు. ఫర్గెట్ అబౌట్ ఎంకరేజింగ్. ఎంత నెగటివిటీ అయిపోయిందంటే నా ఎగ్జిస్టెన్సే నాకు వాజ్ డౌట్. ఐ వాజ్ క్వశ్చనింగ్ మై ఓన్ ఎగ్జిస్టెన్స్. మై కిడ్స్ ఆర్ లుకింగ్ అప్. నన్ను అలా గర్వంగా చూడడం అనేది నాకు పెద్ద ఇన్స్పిరేషన్. దట్స్ ద స్ట్రెంగ్త్ విచ్ pushed me further. Negativity was so much that I was doubting నా ఎగ్జిస్టెన్స్. నేను ఏమైనా తప్పు చేస్తున్నానా, ఎక్కడైనా రాంగ్ అవుతుందా, ఎవడి కోసం ఈవిడ ఇలా చేస్తుంది ఈజ్ అ కమెంట్.
ఎవరైనా అమ్మాయిలు అందంగా కనిపించాలన్నా వర్కౌట్ చేసుకుని వాళ్ళు నీట్ గా ఉండాలన్నా ప్రెజెంటబుల్ గా ఉన్నారంటే ఎవడి కోసం చేయరండి. అద్దంలో మనల్ని మనం చూసుకున్నప్పుడు బాగా అనిపించాలి, హెల్దీగా ఉండాలి, ముద్దుగా ఉండాలి, అందంగా అనిపించాలి, కాన్ఫిడెంట్ గా అనిపించాలి. మన పిల్లలకి అమ్మ ఎప్పుడు అమ్మలాగా ఉంటది కానీ I don't know. Okay, that was a breaking point. That was the worst comment I have ever seen. ఎవడి కోసం ఎవడెవడైతే ఒక్కొక్క మాట అన్నాడో ప్రతి ఒక్కడికి దట్ ఈస్ ద ఆన్సర్. Thank you so much, Pragati garu. Thank you so much for inspiring us. Thank and keep you. inspiring us. Brag strong! ఎవరు ఎన్ని కామెంట్లు చేసినా ప్రగతి గారు కాబట్టి వాళ్ళని ఎవరిని పట్టించుకోకుండా సక్సెస్ఫుల్ గా ముందుకెళ్లారు. కానీ ఒక రోజు విక్రమ్ అన్న జిమ్కి వెళ్ళాడు. కింద ఒకడు కామెంట్ చేశారు, ఏంటి ఎవరి కోసం ఇదంతా చేస్తున్నావు అని. ఆ రోజు మానుకున్నాడు జిమ్, ఇంకింతవరకు వెళ్ళా. విక్రమ్ గారు ఇన్స్పైర్ అవ్వండి, మళ్ళీ జిమ్ కి వెళ్ళండి.